మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు. అందరూ బాగున్నారా? ఈ దినము మనకిచ్చినందుకు, ఈ క్షణము మనకిచ్చినందుకు మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం దేవుని చిత్తమే ఉన్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలండి. అయితే ఈ దినమంతా ఆయన స్తుతిస్తారా? స్తుతించండి. మీ ముందుకు దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నానండి. అవును, ఈ రోజున ఒక విషయం కోసం మనం తెలుసుకుందాం. అంతకుముందు మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ముందుకు వెళ్ళాలి అంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కనుక ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందామండి. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడు, నీకు వందనాలు ప్రభువా. ఎంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాన్న, తండ్రి అనే పిలిచే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. లేఖన భాగాల్లో ధ్యానించుకొని చుండగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడు. మా నిర్ణయాలు కాదు, మా ఆలోచన కాదు, మీరే మమ్మల్ని నడిపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అయితే ఏంటి ఈ నిర్ణయ కాలం? కాలమని మనము చూసుకున్నట్లయితే ఎన్నో కాలాలు ఉన్నాయండి. మన జీవితంలో శ్రమకాలం ఉంటుంది, కష్టకాలం ఉంటుంది, దుఃఖకాలం ఉంటుంది, అవమాన కాలం ఉంటుంది, ఆశీర్వాద కాలం ఉంటుంది, ఇంకా చాలా కాలాలు ఉన్నాయండి. బహుశా ఆ కాలాల్లో మీరు ఉన్నారు, మనము ఉన్నాం. కొందరు శ్రమ కాలంలో ఉంటే, కొందరు ఆశీర్వాదపు కాలంలో ఉన్నారు, కొందరు దుఃఖ కాలంలో ఉంటే, కొందరు ఒకరికి మేలు చేసే కాలంలో ఉన్నారు. ఎవరి జీవితంలో, ఎవరి కాలంలో, ఎవరి బ్రతుకుల్లో వారు ఈ లోక యాత్రలో వెళుతూ ఉన్నారండి. అవును కదా? ఎంత ఇలా జరుగుతుంది? అసలుకు ఏంటి ఈ నిర్ణయ కాలం? అసలుకు ఈ కాలాన్ని నిర్ణయించింది ఎవరు? ఉదాహరణకు మనం బైబిల్లో చూసుకున్నాం. వాక్య భాగమే మనకు ఆధారం. ఆయన వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉంటే గొప్ప మేలు పొందుకుంటాం. గనుక మనము లేఖన భాగాలను ధ్యానించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున ఏ కాలము? నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానించుకున్న ఆ యొక్క వచనంలో ఏముందంట? నిర్ణయ కాలం. ఎవరు నిర్ణయిస్తున్నారు కాలాన్ని? కొందరు భ్రమపడుతూ ఉంటారండి. ఏమి అనంటే, చేతిలో సెల్ ఫోన్ ఉంది, టైం చూస్తున్నారు, కాలం అంతా నాదే అని అనుకుంటా ఉన్నారు. లేదంటే చేతికి వాచ్ పెడుతూ ఉన్నారు. వాచ్ పెట్టినంత మాత్రాన తనకు బంగారు వాచ్ కావచ్చు, లేదంటే ఎంతో విలువైన వాచ్ కావచ్చు, కానీ వాచ్ పెట్టుకున్న తర్వాత ఆ కాలం అంతా నా గుప్పిట్లో ఉందని అనుకోవడం మూర్ఖత్వం కాదంటారా? బుద్ధిహీనత కాదంటారా? ప్రభు అంటూ ఉన్నాడు, నిర్ణయ కాలమందు
ఆమెకు కుమారుడు కలుగును అని అన్నాడండి. అలాగా ఎందుకు ఆ మాట అన్నాడంటే, చాలా సంవత్సరాలు అబ్రహాముకు సారాకు పిల్లలు లేరండి, పిల్లలు పుట్టలేదు. కానీ వయస్సు కూడా అయిపోతూ ఉందండి, ముసల్తనానికి వచ్చేసారు. ఒకరోజు ఏం జరిగిందంటే, అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఏం జరిగింది? అబ్రహాము కంట యెహోవా కనబడ్డారంట, జీవము కలిగిన దేవుడు కనబడ్డారు. ముగ్గురు మనుషులు అతనికి కనబడితే అతనికి తట్టుకోలేక ఎండవేళ ఎంత దూరము ప్రయాణం చేసి వచ్చారేమో అని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకు సహకారం చేయాలి, వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆదికాండము 18వ అధ్యాయము మనము ధ్యానించినట్లయితే అతను పరిగెత్తాడంటండి. ఎందుకు పరిగెత్తాడు? ఎందుకు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి సాష్టంగపడ్డాడు అని అంటే, అతను అప్పటి వరకు ఎంతో ధనవంతుడు. 318 మంది సేవకులున్న ఆ వ్యక్తి ఒకరికి నేల మట్టుకు వంగి నమస్కరించి అంతగా తగ్గించుకున్నాడు. నీలోని నాలోని ఉందా తగ్గింపు జీవితం? లేదంటే నాకు అది ఉంది, ఇది ఉంది, పలుకుబడి ఉంది, నన్ను ఆపేవారు లేరు, నాకు జ్ఞానము మించిపోయింది, నా అంతటి తెలివైన వారు ఈ లోకంలో లేనే లేదని బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావా? గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నావా? అబ్రహామును చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా విశిష్టమైన జీవిత విధానం అండి. అతనిది విశేషమైనది. అయితే వాళ్ళకి వంగి నమస్కరించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్లు కనబడుతుంది. ఈ రోజున గమనించండి, ఎవరైనా మన దగ్గరకు ఆతిథ్యులు వస్తే, అనగా బంధువులు కానీ, లేదంటే స్నేహితులు కానీ, లేదంటే ఎవరైనా సరే మన ఇంటికి చుట్టపు చూపుతో వచ్చినప్పుడు మనము వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము? ఈ పాఠం మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒక కాలం వచ్చింది, వారు వచ్చారు. ఆ కాలం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టంగపడ్డాడండి. ఎవరో? అబ్రహాము, అన్నీ కలిగిన వ్యక్తి. అతను ఈ విషయంలో అతను కొదువు ఉందనంటే ఏమీ లేదు. అంత సమృద్ధి కలిగి, అంత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఒకటి కొదువ ఉందా? మీలో చాలామందికి ఉంటుందండి. మీరు దేవుని నమ్ముకున్న వారే, మీరు జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడిన వారే. కానీ కొన్నిసార్లు మనకి ఎంత ఆశీర్వదించబడినా కొన్ని మనకి మిగిలిపోతూ ఉంటాయి, దుఃఖకరమైనవి. బహుశా నీలోని ఆ దుఃఖకరమైన జీవితం ఉందేమో. ఏదో ఒక సంఘటనలో ఏడుస్తున్నావేమో, ఏదో ఒక సంఘటన విని దుఃఖపడతా ఉన్నావేమో. ఏంటి నా జీవితంలో పిల్లలు పుట్టట్లేదు, ఏంటి నేను గొడ్రాలని అందరితోనూ అవమానపడతా ఉన్నాను, లేదంటే నా తల్లి నన్ను అసహించుకుంటుంది, నా భర్త కుటుంబము, నా మామగారు అత్తగారు చేదరించుకుంటున్నారు, ఇలాంటి బ్రతకడం వ్యర్థము అని నువ్వు అనుకుంటా ఉన్నావా? ప్రియ సహోదరి, ఈ మాటలు నీకోసమే తల్లి.
ఎంతకాలము నువ్వు అలా బాధపడుతూ ఉంటావు? సారాకు గర్భఫలం లేదని దేవునికి తెలీదా? అయితే ఆ మాట మనము వాక్యాన్ని చూసాం కదండి. ఏంటంటే ఏమని, నాకు ఇన్ని ఇచ్చావు కదా, అబ్రహం అంటున్నాడు, నాకు ఇన్ని ఇచ్చావు కదా ప్రభువా, ఇవన్నీ ఏం చేసుకోను? ఈ అన్నిటికీ వారసుడు ఎలియాజరే కదా అని అన్నప్పుడు ఆయన అంటాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదంటండి. నీకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు బహుశా, కానీ మనల్ని కలగజేసిన వానికి అసాధ్యమైనది ఏదీ లేదు. అతనికి అంత సమృద్ధి ఉంది, కానీ పిల్లలు లేరండి. అదే తన జీవితంలో ఒక అసాధ్యంగా మిగిలిపోయింది. ఉన్నాయా నీలో అసాధ్యమైనవి? ఎవరికి చెప్పుకోలేక దుఃఖపడుతూ ఉన్నావా? ఎంతకాలము నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఆ సమస్య తీరుతుంది? ఒకసారైనా ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయగలవా అని అందుకు తీసుకెళ్ళవా? ఇంకెంతకాలము నువ్వు తీసుకెళ్లకుండా నీలోనే బాధపడుతూ ఉంటావు? మిత్రమా, ఒకసారి ఆలోచించు. నీ భారాన్ని నువ్వే మోసుకుంటావా, లేదంటే నీకు అసాధ్యమైనది నువ్వు సాధ్యపరుచుకుంటావా, లేదంటే సాధ్యపరిచే వాని దగ్గరికి వెళ్తావా? ఒక ఉదాహరణ ఉందండి. ఏంటంటే ఒక రోజున ఒక కుటుంబంలో చిన్న సంఘటన జరిగింది. కుటుంబం అంటే ఇద్దరే ఉన్నారండి, తల్లి కూతురు. తల్లికి అసాధ్యమైపోయింది. ఏంటి? తన పిల్లని చదివించుకోవడం, తన పిల్లకి పెళ్లి చేయడం అసాధ్యం కనిపించింది. భర్త లేడు, చనిపోయాడు. తన కుటుంబ సభ్యులు లేరు, వదిలేశారు. రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆలోచించు ఒకసారి. ఆమెకు అసాధ్యమే, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆమెను సాధ్యపరిచి ఆ బిడ్డకు చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఎలా పోషించాలి, ఎలా పెళ్లి చేయాలి అని ఆమె అనుకున్నప్పుడు దిగులు పడ్డదా? దేవుని మీద ఆధారపడింది, గొప్ప కార్యం చూసింది. అలాగే నీవు కూడా ఆయన మీద ఆధారపడగలుగుతావా? గొప్ప కార్యాలు చూస్తావు. మనం అంశంలోనికి వద్దామండి. ఏంటి? నిర్ణయ కాలం. ఒక కాలం అంటూ ఉంది కదా. నువ్వు అనుకుంటావో ఎంతకాలం దుఃఖపడాలి తండ్రి, ఎంతకాలం అవమానము భరించాలి, ఎంతకాలం శ్రమలు అనుభవించాలి, ఎంతకాలం నేను కృంగిపోవాలి, ఎంతకాలం ఒంటరిగా జీవించాలి అని అనుకుంటున్నా. ఒక నిర్ణయ కాలం ఉందండి. సామెతలు గ్రంథంలో చూసినట్లయితే ప్రతి దానికి ఒక సమయం కలదంట. ఆ మాటలు గుర్తున్నాయా? ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయాన్ని కుదిర్చేవాడు ఎవరు? దేవుడు. అయితే ఆయన అంటున్నాడు, ఈ నిర్ణయ కాలమందు మరలా నీ వద్దకు తిరిగి వచ్చేది, అప్పుడు సారాకు కుమారుడు కలుగుతాడు. ఆయన అన్నాడు, మాట ఇచ్చాడు. అసలుకి ఏమైంది? ఆ మాట నెరవేరిందా లేదంటే నెరవేరలేదా? వాక్యంలో చూద్దామండి. చాలామందికి కొందరు విశ్వాసంలో ఉంటారు, కానీ కొందరు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన వాటిని కూడా అవిశ్వాసంతో నమ్మలేని పరిస్థితిలో ఉన్నారండి.
వందలో నీవు ఉన్నావా? ఆ జాబితాలో నీవు ఉంటే ఒకసారి మార్చుకో. నీ ఆలోచన మార్చుకో, నీ తలంపును మార్చుకో. దేవుని వాక్యం తట్టు తిరుగు, ఆయన కార్యం చేస్తాడు. అయితే ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. ఏంటండి? దేవుడు ఒక రోజుని చెప్పాడు, నిర్ణయ కాలం మందు మరలా వస్తాను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుతాడు అని అన్నాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు యెహోవా తాను చెప్పినట్టు, ఎవరు? ఆయన చెప్పినట్టు సారాను దర్శించాడు. సారాకు కుమారుడు పుట్టాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలతనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. ఏంటండి? ముసలతనమందు. ముసలతనమంది ఎవరైనా పిల్లలు కంటారండి? వైద్య నిపుణులు కూడా అంతు చిక్కదు పరిష్కారం. ఏంటి? ఎన్ని డిగ్రీలు పొందినా, ఎంత డాక్టర్ చదివినా సరే ముసలితనం ముందు గర్భవతి ఎలా అవుతుందో వారికి ఇప్పటికీ తెలియదండి. అవరు. ఎందుకంటే శరీరం కుసించిపోయి బిడ్డలు పుట్టడానికి అవకాశం లేని ఆ సమయంలో దేవుడు ఎవరిని దర్శించాడు? జీవం కలిగిన దేవుడు ఎవరిని దర్శించాడు? తన ప్రజలను దర్శించలేదా? నిర్ణయ కాలం అందంట. గమనించు, నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయో బహుశా మాకు తెలియకపోవచ్చు, లేదంటే నీ కుటుంబ సభ్యులకే తెలియకపోవచ్చు. ఓ భర్త, లేదంటే ఓ భార్య, మీ కుటుంబంలో, లేదంటే ఓ పిల్లలు అని కుటుంబ సభ్యులంతా అందరితోనూ చెప్పుకునే సమయం లేకపోవచ్చు నీ బాధలయ్యి, లేదంటే నీ సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేనివి అవ్వచ్చు. కానీ ఆయనకి చెప్తే నీ కష్టం కానీ, నీ దుఃఖం కానీ, నీ పాపము కానీ, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నవా, పాపం చేస్తూ ఆయనకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్నవా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన నిర్ణయించాడు ఈ కాలాన్ని. నువ్వు రక్షించబడాలని, నువ్వు మార్పు చెందాలని. అసాధ్యమే మనుషులందరికీ. పిల్లలు పుట్టడం అసాధ్యం కదండి. పిల్లలు పుట్టడం అసాధ్యమైతే వాటిలోనే ముసలితనమందు పుట్టడం ఇంకా అసాధ్యం. అవును కదండి. బహుశా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. ఎంతకాలము సువార్తను నమ్మక నువ్వు తప్పించుకుంటూ ఉంటావు? ఇదే నిర్ణయకాలం, ఇదే రక్షణ దినమని నీకు తెలియదా? ఈ దినమని దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. దేనికోసము? నువ్వు లోకంలో తిరుగుతావని కాదు, లేదంటే పాపంలో పడిపోయి పందివలే బురదలో దొర్లి కొంపు కొడతావని కాదు. ఎందుకంటే నిన్ను తన బిడ్డగా అంగీకరించడానికి, నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకి అవకాశం ఇస్తావా? ఇంతవరకు చాలామందికి అవకాశాలు ఇచ్చావు, కానీ ఎక్కడ ఫలితం దొరకలేదే. ఒకసారి ఆయనకి అవకాశం ఇచ్చి చూడు, నూతన కార్యాలు పొందుతావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మిత్రమా, క్రైస్తవ సంఘమా, దేవుని ప్రజలారా, ఈ మాటను హృదయంలో జ్ఞాపం చేసుకోండి, ముద్రించుకోండి. ఒక ముద్రలాగా జ్ఞాపకం వచ్చినట్లు మీ హృదయంలో అచ్చు వేసుకోండి.
దేవుడు నిర్ణయకాలం ముందు కార్యం చేస్తాడు. నువ్వు ఏ సమయంలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలు జరిగిస్తాడు. ఆయన కృంగిపోకు, ప్రార్థన చేయి. మీరు ఆశీర్వదించబడాలని ఒక నిర్ణయకాలం వస్తుంది, ఆ కాలంలో మీరు రక్షించబడాలని ఇదే ఆ నిర్ణయకాలం అని గమనించుకోండి. మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. అందరికీ ప్రైజ్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, నిర్ణయకాలం మా జీవితాల్లో ఉందని, మేము కృంగిపోవడానికి వీలు లేదని, మేము అలసిపోతున్నా మేము వెనక తట్టు తిరగకుండా ముందుగే సాగాలని మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నీ ప్రియులు, మా సహోదరులు ప్రభువా, నీ బిడ్డలు నాయనా ఏ పరిస్థితిలో ఉన్నారో నాయనా గొప్ప కార్యం చేయండి ప్రభువా. వారు అంతకంతకు అభివృద్ధి చెందే కాలము మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉండే కాలం ఇచ్చినందుకు వందనాలు. ఆ కాలము శాశ్వత కాలంగా మలిసినందుకు వందనాలు ప్రభువా. నీవు మాత్రమే మహిమ పొందండి, ఘనత పొందండి. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.